హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూస్లో భాగంగా మనము ఈరోజు అంటే 10th జూలై 2021 9th జూలై 2021లో జరిగిన ముఖ్యాంశాలని ఎంసీక్యూ రూపంలో తెలుసుకోబోతున్నాం. సో కొందరు స్టూడెంట్స్ మనల్ని ఎంసీక్యూస్ అంటే ఏంటి అని కూడా అడగడం జరిగింది. సో ఐ వాంట్ టు క్లారిఫై దాట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, సో మనకి ఎగ్జామినేషన్లో ఏ ప్యాటర్న్లో అయితే క్వశ్చన్స్ వస్తాయో వాటిని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాము. సో ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంసీక్యూ ఈజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రైట్? సో బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు ద సెషన్, అచీవర్స్ అకాడమీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 స్థాయి వరకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన కోర్సులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న టెట్ డిఎస్సికి సంబంధించిన కోర్సులు రెండు మీడియంస్లో అంటే ఇంగ్లీష్ మీడియంలో సపరేట్ కోర్సుగా, తెలుగు మీడియంలో సపరేట్ కోర్సుగా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీని మీరందరూ వినియోగిస్తారని, అదేవిధంగా ఏదైనా ఫర్దర్ ఎంక్వైరీ కోసం ఇక్కడ మెన్షన్ చేయబడ్డ కాంటాక్ట్ నెంబర్ని లేదా మా వెబ్సైట్ని లేదా అచీవర్స్ అకాడమీ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో నౌ ప్రొసీడింగ్ ఇన్ టు ద సెషన్. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది? విత్ రిఫరెన్స్ టు ఇండియా కోవిడ్-19. ఓకే, ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్ ఫేజ్ 2 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో కోవిడ్-19 ప్యాకేజ్లో భాగంగా, ఓకే, సో ఈ ప్యాకేజ్లో భాగంగా ఫేజ్ 2 ప్యాకేజ్లో భాగంగా దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇక్కడ మనకు క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఈ క్వశ్చన్స్ని యూపీఎస్సీ పరీక్షల మాదిరిగా ఫ్రేమ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో పెరుగుతున్న కాంపిటీషన్ని తట్టుకోవాలి అని అంటే ఎగ్జామినర్ కూడా మన అనలిటికల్ అబిలిటీని టెస్ట్ చేయడం కోసం ఇన్డెప్త్గా క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తేనే మనకి ఒక విషయాన్ని అన్ని విధాలుగా ఎలా చదవాలి అనేది అర్థమవుతుంది. ఓకే, సో బిట్స్ రూపంలో అంటే క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనే కాలం ఎప్పుడో పోయింది. సో ఇప్పుడు ఏదైనా టాపిక్ మీద మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ వస్తుంది. సో దీనికి మన అభ్యర్థులను ప్రిపేర్డ్గా ఉంచడం కోసమే ఇలాంటి క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో మీకు గనక ఈ క్వాలిటీ కంటెంట్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్ ఫేజ్ 2కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. సో వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, ద ఫేజ్ 2 ఆఫ్ ద ప్యాకేజ్ హ్యాస్ సెంట్రల్ సెక్టార్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ ప్యాకేజ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా కేంద్రం స్పాన్సర్ చేసే పథకాలు. సో ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఏంటో మనకి తెలియాలి. ఓకే, సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఎక్స్క్లూజివ్గా సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్తో నిర్వహించే స్కీమ్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని అంటాం. ఓకే, సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంటే దాన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇది రెండు భాగాలుగా అమలు చేస్తున్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం సొంతంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో అనేది ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ఓకే, అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ కనుక గమనిస్తే నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ వుడ్ బి స్ట్రెంథన్డ్ బై ప్రొవైడింగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ మెషిన్స్. ఓకే, సో ఈ రిలీఫ్ ప్యాకేజ్లో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ఈ సంస్థకి ఏం చేస్తున్నారంట? ఈ జీనోమ్ సీక్వెన్సింగ్. ఓకే, సో మనకి కోవిడ్-19 వచ్చిన దగ్గర నుండి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ అనే పదం కూడా చాలా పాపులారిటీలోకి వచ్చింది. ఓకే, సో అసలు వాట్ ఈజ్ మెంట్ బై జీనోమ్ సీక్వెన్సింగ్? సో జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే మనకి ఆ వైరస్ని పరీక్షించడం. ఓకే, సో కొందరి శాంపిల్స్ని తీసుకొని ఆ వైరస్ ఏదైనా రూపాంతరం చెందుతుందా, ఓకే, సో డిఫరెంట్ వేరియంట్స్ ఇంకా వచ్చే ఆస్కారం ఉందా, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయంటే జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతి ద్వారా. సో ఈ ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అనే సంస్థను ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ మెషిన్స్ని అందించడం ద్వారా ఇంకా దాన్ని ఫర్దర్గా స్ట్రెంథెన్ చేయడం అంటే బలపరచడం చేస్తారు అనేది సెకండ్ స్టేట్మెంట్. సో ఒకసారి ఆప్షన్స్ కనుక గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ given above is or are correct? A 1 only, B 2 only, C both 1 and 2, D neither 1 nor 2. Okay, so what is the correct answer of this question? So it is a tough question. Okay, so మన questioning pattern లేదా మన ఈ MCQ series అనేది it will be a combination of easy, moderate and difficult. So దీన్ని మనం difficult
స్థాయి క్వశ్చన్గా చెప్పొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అంటే సి, దట్ ఈస్ బోత్ 1 and 2. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన 2 స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్లు అని చెప్తున్నాయి. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కనుక చూసుకుంటే, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ న్యూ స్కీమ్ ఇండియా COVID-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్నెస్ ప్యాకేజ్ phase 2 అమౌంటింగ్ టు రూపీస్ 23,123 crores. ఓకే, దాదాపు 23,123 కోట్ల ప్యాకేజ్ని ప్రకటించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓకే, సో ఏ సంవత్సరం కోసం? 2021-22 సంవత్సరం కోసం. ఓకే, సో ఈ phase 2 ప్రాజెక్ట్లో భాగంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్, అదేవిధంగా సెంట్రల్ సెక్టార్, ఓకే, సో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే స్కీమ్స్ని ఇందులో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సో ఈ సంస్థని జీనోమ్ సీక్వెన్సింగ్ మెషిన్స్ని అందించడం ద్వారా, ఓకే, ఆ సంస్థకి జీనోమ్ సీక్వెన్సింగ్ మెషిన్స్ని అందించడం ద్వారా ఆ సంస్థను ఇంకొంత బలపరిచే కార్యక్రమంని కూడా దీంట్లో భాగంగా చేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. నౌ కమింగ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్. సో ముందు మనకి స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? స్టాట్యుటరీ బాడీ అంటే చట్టాన్ని, ఒక చట్ట ప్రకారం నెలకొల్పిన సంస్థని మనం ఏమంటాము? న్యాయబద్ధ సంస్థ లేదా స్టాట్యుటరీ బాడీ అని అంటాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, క్లియర్. మనకి నార్మల్గా 3 రకాల సంస్థలు ఉంటాయి. రాజ్యాంగ సంస్థలు, సపోజ్ ఎలక్షన్ కమిషన్ ఉంది, అదేంటి? రాజ్యాంగ సంస్థ, ఎందుకంటే రాజ్యాంగంలో ఆ సంస్థ గురించి మెన్షన్ చేయబడింది కాబట్టి. స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అంటే న్యాయబద్ధ సంస్థ అంటే ఏంటి? ఏదైనా ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థని స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ఉడిపి, కర్ణాటక. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కర్ణాటకలోని ఉడిపిలో ఉంది. సో ఒకసారి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ అబవ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? A 1 only, B 2 only, C both 1 and 2, D neither 1 nor 2. Okay, I will give you 5 seconds. Please try to answer this. So the correct answer to this question is A 1 only. Okay, so coconut development board అనే సంస్థ ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందికి వస్తుంది. ఓకే, మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఉడిపి కాదు. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కొచ్చిలో ఉంది. ఓకే, సో కొచ్చి ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. రైట్. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ అమెండ్మెంట్ ఇన్ ద కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ యాక్ట్. సో ఈ చట్టం ప్రకారం అంటే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ యాక్ట్ ప్రకారం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డుని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్గా క్యాబినెట్ ఏం చేసిందంట అంటే టు మేక్ ద పోస్ట్ ఆఫ్ చైర్మన్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వన్. ఓకే, సో కార్యనిర్వాహక స్థాయి పోస్ట్ నుండి దాన్ని లెవెల్ని తగ్గించింది క్యాబినెట్. అందుకే ఈ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అనేది వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది. ఓకే, so coconut development board is a statutory body established under the Ministry of Agriculture and Farmers Welfare, Government of India. Its headquarters is located in Kochi in Kerala. Okay, so 1979 లో చట్టం చేశారు దీనికి సంబంధించి. అండ్ ఈ సంస్థను వెలుగులోకి అంటే ఎప్పుడు స్థాపించారు అంటే 1981 లో. ఓకే, సో ఇది కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు మదురై మల్లి. ఓకే, సో మదురై మల్లి అంటే మన మల్లె పువ్వు అన్నమాట. సో మదురై మల్లికి సంబంధించి స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇట్ ఈజ్ ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. అదేవిధంగా మదురై ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చన్. ఇప్పుడు ఆప్షన్స్ కనుక మనం గమనిస్తే A 1 only, B 2 only, C both 1 and 2, D neither 1 nor 2. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? సో అసలు ఈ మదురై మల్లి అనేది వార్తల్లో ఎందుకు నిలిచింది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాము. సో దీని క్వశ్చన్కి సంబంధించి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ A 1 only. ఓకే, సో A 1 only ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో మదురై కేరళలో ఉందా? ఎక్కడుంది మదురై? తమిళనాడులో ఉంది. రైట్, సో నౌ కమింగ్ ఆన్ టు
explanation part, consignments of geographical indication certified Madurai Malli and other traditional flowers such as button rose, lily, chamanti and marigold were exported to USA and Dubai. ఓకే, సో మన దేశంలో పండించిన ఈ పూలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, అండ్ నిన్నటి MCQ సిరీస్లో మనం తెలుసుకున్నాము వీట్. ఓకే, సో వాలియా వీట్ రకాన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు? UAEకి ఎక్స్పోర్ట్ చేశారని మనం తెలుసుకున్నాం కదా. సో ఈ విధంగా భారతదేశంలో లభించే ఈ ప్రోడక్ట్స్ని వీటిని ఎక్స్పోర్ట్ చేయడం కోసం భారత ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. అండ్ దాంట్లో భాగంగా మదురై మల్లి, అదేవిధంగా ఇతర పూలు చామంతి, మ్యారీగోల్డ్, బటన్ రోజ్ ఇలాంటి వాటిని USAకి మరియు దుబాయ్కి తొలిసారిగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో మదురై మల్లికి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా లభించింది. ఓకే, సో ఆ ఏరియా యొక్క ప్రత్యేకతను, అదేవిధంగా అక్కడ లభించే ఈ మల్లె పువ్వు యొక్క ప్రత్యేకతను గుర్తిస్తూ జాగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తారన్నమాట. ఓకే, అదేవిధంగా మనకు మదురై సిటీకి సంబంధించి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఏమంటున్నాం? ఫ్లవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, that is SPARSH, System for Pension Administration, recently seen in news, is an initiative of. Okay, so ఈ స్పర్శ్ అనే కార్యక్రమం రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ ఈ కార్యక్రమాన్ని అమలు చేసే శాఖ లేదా మంత్రిత్వ శాఖ ఏది? వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఇంప్లిమెంటింగ్ దిస్ స్పర్శ్? Right? So A, Union Ministry of Home Affairs, B, Union Ministry of Finance, C, Union Ministry of Commerce and Industry, D, Union Ministry of Defense. So what is the correct answer to this question? So స్పర్శ్ అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ స్పర్శ్ అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? So the correct answer to this question is D, Union Ministry of Defense. Okay, so రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ స్పర్శ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో అసలు ఈ స్పర్శ్ అనే కార్యక్రమం ఏంటి? సో స్పర్శ్ అనే కార్యక్రమం ముఖ్యంగా మనకి మిలిటరీలో, ఓకే, సో మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన డిఫెన్స్ పర్సనల్ ఉంటారు కదా, ఆర్మీ అధికారులు ఉంటారు కదా, అదేవిధంగా జవాన్లు అందరూ ఉంటారు కదా. సో వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పెన్షన్ విధానాన్ని సరళీకరించడం కోసం, టు మేక్ ద పెన్షన్ సిస్టమ్ వెరీ ఈజీ టు ద డిఫెన్స్ పర్సనల్, స్పర్శ్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని చేస్తుంది. ఏది? రక్షణ శాఖ. రైట్, సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత మనకు ఫిఫ్త్ క్వశ్చన్, దట్ ఈస్ నర్గోల్ విలేజ్. సో నర్గోల్ అనే గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్. ఏ, గుజరాత్, బి, మహారాష్ట్ర, సి, కర్ణాటక, డి, ఒడిషా. ఐ విల్ గివ్ యూ 5 seconds. ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. నర్గోల్ అనే గ్రామం వార్తల్లో ఉంది. అండ్ ఈ నర్గోల్ అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? So the correct answer to this question is A, Gujarat. ఓకే, సో గుజరాత్లోని నర్గోల్ గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచిన గ్రామంగా ఉంది. ఎందుకు అంటే మనకి వెస్టర్న్ కోస్ట్, ఓకే, సో ఇది గుజరాత్ ప్రాంతం, అవునా? సో గుజరాత్ తీరరేఖ ప్రాంతం ఇదంతా, అంతే కదా. సో ఈ నర్గోల్ అనే గ్రామం మనకి తీర గ్రామం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ముంబైలో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉంటుంది కదా. సో ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ తర్వాత ఈ ప్రాంతంలో, అంటే గుజరాత్ తీర ప్రాంతంలో మనకి ఒక పెద్ద పోర్ట్ని కట్టాలి అని గుజరాత్ గవర్నమెంట్ భావిస్తుంది అన్నమాట. ఓకే, గుజరాత్ గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ స్థాయిలో గుజరాత్లో కూడా ఒక పెద్ద పోర్ట్ని, సీ పోర్ట్ని కట్టాలి అనుకుంటుంది. ఓకే, ఒక పెద్ద సీ పోర్ట్ని కట్టాలనుకుంటుంది. అండ్ ఈ సీ పోర్ట్కి సంబంధించి ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ, ఓకే, సో వేలంపాట బిడ్డింగ్ని పిలవడం జరిగింది. ఓకే, సో ఈ బిడ్డింగ్కి వ్యతిరేకంగా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా. ఓకే, సో అందుకోసమని ఈ నర్గోల్ అనే గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచింది. రైట్, నెక్స్ట్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద కోఆపరేటివ్ సొసైటీస్, అంటే సహకార సంస్థలకు సంబంధించిన క్వశ్చన్. ఎందుకు ఈ క్వశ్చన్ని మనం ఇక్కడ పెట్టాము అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని ఒక కొత్త మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసింది, అవునా? అండ్ దానికి మొట్టమొదటి మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో విత్ రెఫరెన్స్ టు cooperative societies, consider the following statements. So cooperation is in the union list. Okay, union list. So మనకి మామూలుగా 3 లిస్టులు ఉంటాయి కదా. ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్.
అంతే కదా. సో ఈ 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్ కిందకి ఏమొస్తాయి? సో డిఫెన్స్, అదేవిధంగా విదేశీ వ్యవహారాలు, ఇవన్నీ యూనియన్ లిస్ట్. అదేవిధంగా అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్ విషయానికి వస్తే అగ్రికల్చర్, అవునా, అగ్రికల్చర్, అదేవిధంగా ఎడ్యుకేషన్. ఓకే, అండ్ కాంకరెంట్ లిస్ట్ విషయానికి వస్తే కాంకరెంట్ లిస్ట్లో మనకి ముఖ్యంగా లేబర్, ఓకే, సో కార్మికులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా మనకి బ్యాంకింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఏ లిస్ట్ కిందకి వస్తాయి? కాంకరెంట్ లిస్ట్. సో మామూలుగా డివిజన్ ఆఫ్ పవర్స్, సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో డివిజన్ ఆఫ్ పవర్స్ ఈ విధంగా జరుగుతుంది. సో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టం చేయగలదు. రాష్ట్ర ప్రభుత్వ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చట్టం చేయగలదు. అండ్ ఉమ్మడి జాబితా అంటాం. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? ఉమ్మడి జాబితా. సో ఇందులో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా కేంద్ర ప్రభుత్వమైనా చట్టం చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ కోఆపరేషన్ అనేది ఏమని చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వ లిస్టులో ఉంది, యూనియన్ లిస్టులో ఉంది అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. అదేవిధంగా ఇన్ 2002 the center passed a multi-state cooperative societies act that allowed for registration of societies with operations in more than one state. ఓకే, సో 2002లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది, కోఆపరేటివ్ చట్టాన్ని. అండ్ ఈ చట్టం ప్రకారం ఏదైనా ఒక సహకార సంస్థ ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు నిర్వహించవచ్చు అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. సో ఒకసారి ఆప్షన్స్ విషయానికి వస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? A 1 only, B 2 only, C both 1 and 2, D neither 1 nor 2. So what is the correct answer to this question? సో ఇటీవల సహకార మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటైంది, దానికి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇంపార్టెంట్, రైట్? సో కమింగ్ టు ద ఆన్సర్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? కోఆపరేషన్ ఈజ్ ఇన్ ద యూనియన్ లిస్ట్. ఇది తప్పు. ఓకే, సో ఈ సహకార సంస్థలు అనేది ఏ లిస్టులో ఉంది? కాన్కరెంట్ లిస్టులో, అంటే ఉమ్మడి జాబితాలో ఉంది. సో ఈ సహకార సంస్థల చట్టాలను రాష్ట్ర ప్రభుత్వమైనా తయారు చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వమైనా తయారు చేయొచ్చు, రైట్? అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, సో 2002లో తీసుకొని వచ్చిన ఈ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేది ఏదైనా ఒక సహకార సంస్థను ఇతర ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో కూడా తన కార్యకలాపాలు నిర్వహించవచ్చు అని చెప్తుంది. ఓకే, సో దాని ప్రకారం వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? దట్ ఈస్ బి 2 ఓన్లీ. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ కరెక్ట్, రైట్? కమింగ్ ఆన్ టు 7th క్వశ్చన్. సో విత్ రెఫరెన్స్ టు బుషహర్, ఓకే, దీన్ని మనం బాషహర్ అని కూడా అంటాం. సో విత్ రెఫరెన్స్ టు బుషహర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈ క్వశ్చన్ని నేను పర్టికులర్గా ఎందుకు ఫ్రేమ్ చేశాను అనేది ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో చూద్దాం. సో ఈ బుషహర్ అనే ప్రాంతానికి సంబంధించి ఈ వాక్యాలను గమనించండి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ అ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రాజ్. The erstwhile Bushahar state was traversed by Sutlej River. Which of the following statements given above is or correct? A 1 only, B 2 only, C both 1 and 2, D neither 1 nor 2. Okay, so what is the correct statement of regarding this Bushahar? So the correct answer to this 7th question is C both 1 and 2. ఓకే, సో ఈ బుషహర్ అనే ఒక రాజ్యం, ఓకే, దీన్ని మనం ప్రిన్స్లీ స్టేట్ అని అంటున్నాం అన్నమాట. సో నిజాం రాజ్యం ఉండింది కదా బ్రిటిష్ వాళ్ళ కాలంలో, అవునా? అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లో బుషహర్ పేరుతో ఒక చిన్న రాజ్యం ఉండేదన్నమాట. ఓకే, ఒక చిన్న రాజ్యం ఉండేది. అండ్ ఈ రాజ్యానికి దాదాపు 1943 నుండి 1971 వరకు 1943 నుండి 1971 వరకు ఈ రాజ్యానికి మహారాజాగా ఉన్న వ్యక్తి వీరభద్ర సింగ్. సో ఇప్పుడు మీరు నేను ఎందుకు ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారో అర్థమై ఉంటుంది. సో వీరభద్ర సింగ్ ఎవరు? ఇటీవల మరణించిన హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అవునా? సో హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ ఇటీవల చనిపోయాడు, అవునా? సో అతను ఒకప్పుడు బ్రిటిష్ రాజ్యంలో భాగంగా బుషహర్ అనే ప్రాంతానికి మహారాజాగా ఉన్నాడు. సో వాళ్ళ వంశం అన్నమాట. ఓకే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంటిల్ 1971 సో రాజ్యాభరణాల రద్దు, ఓకే, అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సన్స్ చట్టం ప్రకారం 1971లో సో ఈ సంస్థానాలను రాజ్యాలను అబాలిష్ చేశారు. సో 1971 వరకు వీరభద్ర సింగ్ ఈ బుషహర్ అనే రాజ్యానికి మహారాజాగా ఉన్నాడన్నమాట. ఓకే, ఆ తర్వాత అతను పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అండ్ హిమాచల్ ప్రదేశ్కి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వీరభద్ర సింగ్. ఓకే, అదేవిధంగా ఈ బుషహర్ అనే రాజ్యం ఏదైతే ఉందో ఇది సట్లజ్ నది ఒడ్డున ఉంది అని సెకండ్ స్టేట్మెంట్ అడుగుతుంది. దట్ ఈస్ ఆల్సో ద కరెక్ట్ స్టేట్మెంట్.
ఓకే, సో ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ సి, బోత్ 1 and 2. Okay, so Veerbhadra Singh 1934 to 21 was an Indian politician. He was member of the Indian National Congress. He was popularly known as the honorific Raja Saheb. Okay, he was born in the royal family of the princely state of Bushahar. Okay, so ఈ బుషహర్ అనే రాజ్యంలో రాజ్యాన్ని పాలించే వంశంలో ఇతను పుట్టాడు అండ్ ఇతని రాజ్యానికి మహారాజాగా కూడా పనిచేశాడు, రైట్. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్కి ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఇతనే. ఆ తర్వాత 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద ఆఫెక్ 16 స్పై శాటిలైట్ ఇన్ టు స్పేస్. సో ఆఫెక్ 16 పేరుతో ఒక నిఘా శాటిలైట్ని లాంచ్ చేసిన దేశం ఏది అని క్వశ్చన్. ఓకే, సో ఏ యుఎస్ఏ, బి జపాన్, సి ఇజ్రాయెల్ అండ్ డి చైనా. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఐ విల్ గివ్ యూ 5 seconds. Your time is up. The correct answer to this question is C, Israel. Okay, AFEC 16 పేరుతో ఒక నిఘా శాటిలైట్ ని, ఒక నిఘా ఉపగ్రహాన్ని పరీక్షించిన దేశం అది ఇజ్రాయెల్. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కనుక చూసుకుంటే, ఇజ్రాయెల్ లాంచ్డ్ న్యూ AFEC 16 స్పై శాటిలైట్ ఇంటూ ఆర్బిట్ ఫ్రమ్ ఎ లాంచ్ ప్యాడ్ at Palmahim Air Base. Okay, so this was the first launch of an Israeli spy satellite into space since AFEC 11. Okay, so ఇంతకు ముందు అంటే సెప్టెంబర్ 2016లో AFEC 11 పేరుతో ఒక స్పై శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపారు. ఆ తర్వాత మళ్ళీ ఒక స్పై శాటిలైట్ ని దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రయోగించారు, రైట్. ఆ తర్వాత 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ అప్రూవ్డ్ an expat quota bill which limits the number of Indians living in the Gulf nation. ఓకే, సో గల్ఫ్ దేశాల్లోని ఏ దేశం ఇటీవల ఒక లిమిట్ని, అంటే ఒక హద్దుని ప్రకటించింది. సో వాళ్ళ దేశంలో ఇంత శాతం మాత్రమే భారతీయులు ఉండాలి. ఓకే, సో మిగతా భారతీయులను మేము రానివ్వము, సో మా జనాభా శాతంలో ఈ శాతం మాత్రమే భారతీయులు ఉండాలి అని ఇటీవల ఏ దేశం ఈ ఎక్స్పాట్ కోటా బిల్ని తీసుకొని వచ్చింది అని క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ options: A, Oman, B, UAE, C, Saudi Arabia, D, Kuwait. What is the correct answer? I will give you 5 seconds. The correct answer to this 9th question is D, Kuwait. ఓకే, ఇటీవల తమ దేశంలో పెరిగిపోతున్న ఈ భారతీయ జనాభాని కంట్రోల్ చేయడం కోసం కువైట్ దేశం ఎక్స్పాట్ కోటా బిల్ పేరుతో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అండ్ ఈ చట్టం ప్రకారం కోవిడ్ క్రైసిస్ వల్ల వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలకే ఉపాధి కోల్పోయారు, అవునా, ఇప్పుడు భారతీయులు వచ్చి మా ఉపాధిని కొల్లగొడతారు అనే పేరుతో ఏం చెప్తుంది ఈ ఎక్స్పాట్ కోటా బిల్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే, ద బిల్ స్టేట్స్ దట్ ఇండియన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఇన్ కువైట్. ఓకే, సో 15% మించొద్దు భారతీయులు. సో ప్రస్తుతం కువైట్ హ్యాస్ అ టోటల్ పాపులేషన్ ఆఫ్ 43 lakh పీపుల్, అవుట్ ఆఫ్ విచ్ నియర్లీ 30 lakh ఆర్ ఎక్స్పాట్స్. ఓకే, సో వాళ్ళ పాపులేషన్ ఎంత, 43 లక్షలు. ఆ 43 లక్షల్లో దాదాపు 30 లక్షల మంది ఇతర దేశాల నుండి కువైట్కి వచ్చిన వాళ్ళే. ఓకే, సో ఈ 30 లక్షల ఇతర దేశ వాళ్ళలో 14.5 lakh అంటే దాదాపు 50%, 30 లక్షలు బయటి దేశం వాళ్ళు ఉంటే అందులో 50% ఇండియన్స్ ఉన్నారు. సో ఇండియన్స్ యొక్క జనాభాను నియంత్రించడం కోసం కువైట్ ఈ బిల్లును తీసుకొని వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ వేర్ ఆల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ LPG కనెక్షన్స్. ఓకే, సో గ్యాస్ కనెక్షన్లు పొందిన, అన్ని గృహాలకు గ్యాస్ కనెక్షన్లు పొందిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఏ ఉత్తరప్రదేశ్, బి అస్సాం, సి హిమాచల్ ప్రదేశ్, డి గోవా. ఐ విల్ గివ్ యూ 5 seconds. ప్లీజ్ ఆన్సర్ దిస్. సో the correct answer to this question is C, హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు అందించడం జరిగింది అండ్ దీంతో హిమాచల్ ప్రదేశ్ వార్తల్లో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ వేర్ ఆల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ LPG గ్యాస్ కనెక్షన్, సెడ్ చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్. ఓకే, యాజ్ మెనీ యాజ్ 1.36 lakh ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద ప్రధానమంత్రి ఉజ్వల యోజన. సో ఈ ఉజ్వల యోజనలో భాగంగా దాదాపు 136,000 మందికి కొత్తగా గ్యాస్ కనెక్షన్లు లభించాయి అండ్ ఈ పథకం ద్వారా హిమాచల్ ప్రదేశ్లోని అన్ని ఇళ్లకు గ్యాస్ కనెక్షన్ లభించింది. ఆ తర్వాత మనకి దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఇట్ ఈజ్ ఇన్, ఓకే, ఏ రాష్ట్రంలో ఉంది ఈ దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ? ఓకే, సో వన్యమృగ సంరక్షణ కేంద్రం అని అంటాం. ఏ గుజరాత్, బి అస్సాం, సి హిమాచల్ ప్రదేశ్, డి తెలంగాణ. సో ఈ దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ రాష్ట్రంలో ఉన్న శాంక్చురీ? ఓకే, సో ఇటీవల ఇది కూడా వార్తల్లో నిలిచింది, దానికి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఐ విల్ గివ్ యూ 5 seconds. ప్లీజ్ ఆన్సర్ దిస్.
సో ఈ దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మనకి అస్సాం రాష్ట్రంలో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇటీవల అస్సాం గవర్నమెంట్ దీన్ని నేషనల్ పార్క్గా అంటే జాతీయ పార్కుగా రూపొందించాలి అని భావిస్తుంది అనమాట. ఓకే, సో అస్సాం గవర్నమెంట్ డిసైడెడ్ టు అప్గ్రేడ్ దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇంటూ ఏ నేషనల్ పార్క్. Okay, so the announcement comes just months after the National Board of Wildlife conditional clearance to a coal mining project by Coal India Limited in the Dehing Patkai Elephant Reserve sparked a spate of virtual protests in the state. Okay, so ఇటీవల ఈ దెహింగ్ పట్కాయ్ అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో నిలిచింది ఎందుకనంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక కోల్ మైనింగ్ ప్రాజెక్ట్కి అంటే ఈ అటవీ ప్రాంతంలో ఒక కోల్ మైనింగ్ బొగ్గుగని ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వార్తల్లో ఎందుకు నిలిచిందంటే దీన్ని ఒక జాతీయ పార్కుగా రూపొందించాలి అని అస్సాం ప్రభుత్వం భావించింది. రైట్, అండ్ నెక్స్ట్ recently the president of which country was assassinated at his private residence. ఓకే, సో ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు తన నివాసంలో హత్య చేయబడ్డాడు? సో ఇది మన క్వశ్చన్. సో అంటే దేశాలకు ప్రెసిడెంట్స్ని కూడా హత్య చేస్తున్నారు. చూడండి, ఏ క్యూబా, బి డెన్మార్క్, సి హైతీ అండ్ డి బ్రెజిల్. So what is the correct answer to this question? I will give you 5 seconds. So the correct answer to this question is C, Haiti. Okay, so ఈ హైతీ అనేది మనకు కరేబియన్ దీవి ప్రాంతంలో ఒక దేశంగా ఉందన్నమాట. ఓకే, హైతీ అనేది. సో ఇటీవల ఈ హైతీ అధ్యక్షుడిగా ఉన్న జోవెనెల్ మాయిస్. ఓకే, సో జోవెనెల్ మాయిస్ని Haiti's president Jovenel Moise died after some unidentified people attacked at his private residence. ఓకే, సో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని నివాసంలోకి చొరబడి అతన్ని చంపేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఒకసారి ఈ హైతీ దేశం అనే క్యాపిటల్ దీని యొక్క రాజధాని నగరం పోర్ట్ ఆఫ్ ప్రిన్స్. ఓకే, పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ ఈ హైతీ దేశం యొక్క రాజధాని. అదేవిధంగా దీని యొక్క కరెన్సీని హయాతియన్ గౌడ్ అంటాం. ఏమంటాం? హయాతియన్ గౌడ్. ఓకే, సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల హత్య గావించబడ్డ అధ్యక్షుడు ఏ దేశం వాడు అంటే హైతీ దేశం వాడు. సో ఆ హైతీ దేశం యొక్క అధ్యక్షుడు ఎవరు? జోవెనెల్ మాయిస్. ఇతన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన నివాసంలోకి చొరబడి మరీ చంపేశారు. ఓకే, ఆ తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే, దట్ ఈస్ ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ నేమ్డ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫైరింగ్ రేంజెస్ ఇన్ కశ్మీర్ ఆఫ్టర్ బాలీవుడ్ యాక్ట్రెస్. సో ఏ బాలీవుడ్ నటి పేరు మీద ఇటీవల ఇండియన్ ఆర్మీ కశ్మీర్లోని ఒక షూటింగ్ రేంజ్కి ఒక ఫైరింగ్ రేంజ్కి పేరు పెట్టారు? ఏ బాలీవుడ్ నటి పేరు పెట్టారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఏ ఐశ్వర్య రాయ్ బచ్చన్, బి ప్రియాంక చోప్రా, సి దీపికా పడుకోన్ అండ్ డి విద్యా బాలన్. ఓకే, సో ఇటీవల ఈవిడ కూడా వార్తల్లో నిలిచింది అండ్ షీ వాజ్ ఆల్సో అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐ థింక్ మనప్పురం. ఓకే, సో ఈ మనప్పురం పప్పాచాన్ లేదా మనప్పురం అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఇటీవల ఈవిడ నియమితురాలైంది. ఓకే, సో కశ్మీర్లోని ఒక ఫైరింగ్ రేంజ్కి ఈవిడ పేరును పెట్టడం జరిగింది. So who is that actress? I'll give you 5 seconds. Please answer this. So the correct answer to this question is D, Vidya Balan. Okay, so ఇటీవల ప్రముఖ నటి అదేవిధంగా జాతీయ అవార్డు గ్రహీత షీ ఆల్సో వాన్ హర్ నేషనల్ అవార్డ్ ఫర్ హర్ యాక్టింగ్ ఇన్ డర్టీ పిక్చర్. సో డర్టీ పిక్చర్లో తన యాక్టింగ్కి నేషనల్ అవార్డును కూడా పొందింది అండ్ పద్మశ్రీ అవార్డును కూడా పొందింది విద్యా బాలన్. సో ఈ విద్యా బాలన్ని ఇటీవల విద్యా బాలన్ పేరు మీద కశ్మీర్లోని ఒక ఫైరింగ్ రేంజ్కి ఇండియన్ ఆర్మీ ఈవిడ పేరు పెట్టిందనమాట, విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్ పేరుతో. ఓకే, సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ త్రూ MCQ సెషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్ అండ్ for further courses regarding your competitive exam preparation, please look into the Achievers Academy website or download our app, and regarding any doubts and queries please contact the given contact number. మీకు సంబంధించి 9th జూలైలో జరిగిన ఇతర కరెంట్ అఫైర్స్ ఇంకా ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ దిస్ క్వాలిటీ కంటెంట్. ఇక ముందు కూడా మేము ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని మీ ముందుకు తీసుకొని రావాలి అంటే మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.